ॐ रामाय रामचन्द्राय रामभद्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। अञ्जनानन्दनं वीरं जानकीशोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करं। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। శ్రీమద్ రామాయణ రసవాహినిలో మనం ఇప్పుడు యుద్ధకాండంలో ఉన్నాము. ఈ యుద్ధం ఎప్పుడవుతుందా, ఎప్పుడు శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుందా అని అనిపిస్తుంది నాకైతే. ఇంకా యుద్ధం కొనసాగుతూనే ఉంది. రామరావణ యుద్ధం ఇంకా బాకీ ఉంది మనకి. మొన్నటి వారం మనము ఈ లక్ష్మణుడు ఇంద్రజిత్తుని సంహరించిన వరకు చూసాము. ఈ విధంగా లక్ష్మణుడు ఇంద్రజిత్తుని సంహరించి చాలా అలసిపోయాడట. ఒళ్ళంతా బాణాలు గుచ్చుకున్నాయి, అసలు మాట్లాడడానికి కూడా ఓపిక లేదు. అటువంటి పరిస్థితుల్లో హనుమంతుడు విభీషణుడు ఒక పక్క చెరో పక్క నుంచుని ఉన్నారు. వాళ్ళని పట్టుకొని ఆసరాగా పట్టుకొని అతను రాముడి దగ్గరికి వస్తున్నాడు అనమాట. వచ్చి పక్కనే నుంచుని చెప్పబోతున్నాడు, ఈ విధంగా ఇంద్రజిత్తు నేను సంహరించాను అని చెప్పబోతున్నాడు, కానీ మాటలు రావట్లేదు. అప్పుడు విభీషణుడు చెప్తున్నాడు రాముడితో, ఇంద్రజిత్తు శిరస్సును లక్ష్మణుడు ఖండించాడు అని చెప్పాడనమాట. అప్పుడు రాముడు చాలా సంతోషించి, నువ్వు అసాధ్యమైనటువంటి పనిని ఈరోజు నువ్వు చేశావు. ఇంద్రజిత్తు మరణించడం వల్ల ఇంకా మనకు విజయం నిశ్చయమైనట్లే అని చెప్పి లక్ష్మణుడిని తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడట. లక్ష్మణుడు సిగ్గుపడుతున్నాడు అన్నగారు ఒళ్ళో కూర్చోబెట్టడానికి. అంటే ఆదరంతో తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని తలపైన ముద్దు పెట్టుకున్నాడట. ముద్దు పెట్టుకుని అలాగే తమ్ముడి వంకే చూస్తూ ఆప్యాయంగా అలా ఉండిపోయాడట కొంతసేపు రాముడు. అప్పుడు చెప్పి, ఈ చాలా ఒళ్ళంతా కూడా చాలా బాధగా ఉంది కదా, ఆయన మూలుగుతూ ఉన్నాడు లక్ష్మణుడు. అటువంటి లక్ష్మణుడితో రాముడు అంటున్నాడు అనమాట, నీవు చాలా మంగళకరమైనటువంటి పనిని చేశావు. నీవు తప్ప ఈ ఇంద్రజిత్తుని మరెవరూ కూడా చంపలేరు. పుత్రశోకం వల్ల రావణుడు ఇప్పటికే సగం మరణించాడు. ఇప్పుడు ఇంకా అతనిలో పెద్దగా శక్తి ఉండదు. అతన్ని ఇప్పుడు సంహరించడం చాలా సులభం అవుతుంది. ఒక విధంగా చెప్పాలంటే నీవు నాకు శత్రువులు ఎవరు లేకుండా కూడా నాకు చేశావు ఇతన్ని చంపడం ద్వారా. అయితే అతను ఈ కోపంతో తర్వాత బాధతో రావణుడు పెద్ద సైన్యాన్ని వెంటబెట్టుకొని తప్పకుండా ఇప్పుడు వస్తాడు. అతన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను నేను. రావణుడు వస్తే నేను చంపేస్తాను అని చెప్తున్నాడు. అలాగే ఇక నీవు ఇంద్రజిత్తును సంహరించావు కాబట్టి ఇక ఈ భూమండలాన్ని, ఈ సీతాదేవిని పొందడం కూడా పెద్ద ఏమీ కష్టం కాదు అని చెప్పి అక్కడ వానర ప్రముఖుడైనటువంటి సుషేణుడిని పిలుస్తాడు. పిలిచి, అతను వైద్యుడు అనమాట, పిలిచి ఈ లక్ష్మణుడిని కొంచెం సపర్యలు చేసి వెంటనే ఈ గాయాలన్నీ మానేటట్లు చెయ్యంటే, వాళ్ళ దగ్గర అప్పుడు ఆ కాలంలో కొన్ని ఔషధాలు ఉండేవి. ఆ ఔషధాలు వేసిన వెంటనే గాయాలన్నీ మానిపోయేవట, మచ్చలు మానిపోయేవట. అట్లా ఉంటే నిజంగానే ఆ ఆకులకి అంటే సృష్టిలో అవన్నీ ఉన్నాయి, కానీ మనకిప్పుడు అంత ఓపిక, వాటిని పరిశోధించే ఓపిక లేదు కాబట్టి నిజంగానే మొక్కల్లో అంతటి బలమైనటువంటి ఔషధాలు ఉన్నాయి. సో ఈ సుషేనుడు ఏం చేశాడంటే వెంటనే లక్ష్మణుడికి సేవలు చేసి ఆ ముక్కు ద్వారా కొన్ని రసాయనాలన్నీ పీల్పించాడు. ఆకులు పసరది అంటారు కదా, చేస్తే ఆయనకి నెమ్మదిగా ఆయన కోలుకున్నాడు అనమాట. అప్పుడు వీళ్ళందరినీ చూసి ఒకరినొకరు చూసి చాలా ఆనందపడ్డాడు. ఇటుపక్క రావణుడికి తెలిసింది ఇంద్రజిత్తు మరణించాడని చెప్పేసి. ఒకదాని తర్వాత ఒకటి చూడండి, సీన్ మారుతూ ఉంటుంది. ఇక్కడ రాముడి దగ్గర ఇప్పుడు సినిమాల్లో ఎలాగైతే మారుతూ ఉంటాయో అట్లాగే ఇది కూడా నెక్స్ట్ సర్గల్లో ఏం చెప్తున్నారు, రావణుడి దగ్గర వీళ్ళు వెళ్ళి చెప్తున్నారు, విభీషణుని సహాయంతో లక్ష్మణుడు మా కళ్ళ ఎదురుగానే ఈ మహా తేజోవంతుడైనటువంటి ఇంద్రజిత్తుని సంహరించాడు. అసలు దేవేంద్రుడినే ఎదిరించిన వాడితడు. అటువంటి నీ పుత్రుడు లక్ష్మణుని చేతిలో ఇలాగ ఓడిపోయి సంహరించబడ్డాడని చెప్తే
ఇక అతను జీర్ణించుకోలేకపోయాడు అనమాట. అతని యొక్క నవనాడులు కృంగిపోయాట రావణుడికి అని అంటున్నాడనమాట. ఆ కుమారుని ఉద్దేశించి అంటున్నాడు, మొత్తం మాకందరికీ కూడా నువ్వు తలమానిక వంటి వాడివి, మహాబలవంతుడివి, ఇంద్రుని కూడా జయించావు, అటువంటిది ఎట్లా ఒక మానవుడి చేతిలో నువ్వు ఓడిపోయావు, అసలు నీ కోపం వస్తే ఎవరు కూడా నీ ముందు నిలవలేరు కదా, ఎట్లాగా ఇదంతా జరిగింది అని చెప్పి బాధపడుతున్నాడు. తర్వాత ఇప్పుడు నువ్వు మరణించిన తర్వాత నేను చనిపోతే నాకు ప్రేతకార్యాలు ఎవరు చేస్తారు, కుమారులు లేరు కదా, ఎవరు చేస్తారు నాకు, ఇదంతా కూడా ఈ రామలక్ష్మణులు ఇంకా ఇప్పుడు నాకంతా అయిపోయింది అనుకుంటే కాదు కదా, ఇంకా వాళ్ళు బ్రతికే ఉన్నారు. రామలక్ష్మణులు, సుగ్రీవుడు వీళ్ళందరూ కూడా బ్రతికే ఉన్నారు. నా బాధలు ఇంకా తొలగిపోలేదు, ఎందుకు ఎంత తొందర వచ్చిందని నన్ను వదిలేసి నువ్వు వెళ్ళిపోయావు, నడి సముద్రంలో నన్ను ముంచేశావు అని చెప్పి బాధపడ్డాడు. ఆ బాధ అన్నది కోపంగా మారింది. కోపంగా మారి కనుబొమ్మలు చిట్లించి కళ్ళు ఎర్రగా మారిపోయి కళ్ళల్లోంచి నీళ్ళు వస్తున్నాయి. నీళ్ళు వస్తుంటే కోపంతో పళ్ళు పటపటా కొరుకుతూ చూశాడట, ఇంక వెళ్ళాలి, ఇంక యుద్ధానికి వెళ్ళాలని చెప్పేసి చెప్తున్నాడు సైన్యానికి. చూడండి, నేను ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేశాను, బ్రహ్మదేవుడు చేసి నాకు అతను ఏం ప్రసాదించాడంటే మంచి కవచాన్ని ప్రసాదించాడు నాకు, అలాగే మహిమాన్వితమైనటువంటి ఎన్నో ఆయుధాలు ఇవన్నీ కూడా నాకు ప్రసాదించాడు. అవన్నీ కూడా ఇప్పుడు నేను తీసుకొని వెళ్తాను, అవన్నీ కూడా తీసుకొని రండి మీరు ఇక్కడికి. ధనుర్బాణాలు అన్నీ కూడా బ్రహ్మదేవుడు నాకు ఇచ్చాడు, వాటన్నిటిని కూడా బయటికి తీసి వాటికి పూజలు అవి చేయండి అని చెప్పాడు. చెప్పిన వెంటనే అతని దృష్టి సీతాదేవి పైకి మళ్ళిందనమాట. కోపం వచ్చి ముందు సీతను చంపేస్తే నాకు అన్నీ వస్తాయని చెప్పేసి వేగంగా అశోకవనం వైపు వెళ్తున్నాడు అనమాట. నా కుమారుడు ఇంద్రజిత్తు మాయాసీతను వధించాడు కదా, నేను మాత్రం నిజంగానే సీతను సంహరిస్తాను అని చెప్పి ఒక ఖడ్గాన్ని తీసుకొని వడివడిగా వెళ్ళిపోతున్నాడట. ఈ రావణుడి యొక్క ఉత్సాహాన్ని చూసి వీళ్ళ ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహం వచ్చింది. అబ్బా, ఇతనికి ఇంత కోపం వచ్చిందంటే ఇంక అన్నింటినీ సంహారం చేసి పడేస్తాడు అని చెప్పి వీళ్ళందరూ అనుకుని చాలా ఆనందపడుతున్నారు రాక్షసులందరూ కూడా. అయితే ఇతను అక్కడికి వెళ్ళిపోయాడు. సీతాదేవి దగ్గర దూరం నుంచి చూస్తుంది అమ్మ, చేతిలో ఖడ్గంతో వస్తున్నాడని చెప్పేసి ఆవిడ అనుకుంటుందట, అయ్యో ఈ దుర్మార్గుడు నాపైకే వస్తున్నట్లున్నాడు, యథాయం మాం అభిక్రుద్ధ సమభిద్రవతి స్వయం వధిష్యతి సనాథాం మాం అనాథామివ దుర్మతి బహుశశ్చోదయామాస భర్తారం మాం అనువ్రతాం భార్యా భవ రమస్వేతి ప్రత్యాఖ్యాతో ధ్రువం మయా సోయం మమానుపస్థానే వ్యక్తం నైరాశ్యమాగతః క్రోధమోహ సమావిష్టో నిహంతుం మాం సముద్యతః. నేనిప్పుడు శ్రీరాముని యొక్క ధర్మపత్ని అనేటువంటి నేను ప్రస్తుతం ఎలా ఉన్నానంటే దిక్కు లేకుండా పడి ఉన్నాను. ఇప్పుడు తప్పకుండా నన్ను వచ్చి అతను చంపి తీరుతాడు. అయ్యో, అనవసరంగా ఇతని చేతిలో నా చావు రాసిపెట్టుందా, ఎన్నోసార్లు నన్ను వేధించాడు తన భార్య కమ్మని, నేను నిరాకరించడంతో ఇతనికి ఈరోజు ఆ కోపంతో నన్ను చంపడానికి వస్తున్నాడు అని చెప్పి అనుకుంటుంది. తర్వాత ఏంటి, రామలక్ష్మణులు కానీ మరణించారు ఇతని చేతిలో అని అనుమానం వచ్చింది. అయ్యో, ఇతని చేతిలో రామలక్ష్మణులు మరణించారని చెప్పి లేదు, వాళ్ళు ఎంతో పరాక్రమవంతులు, వాళ్ళు ఏమీ మరణించి ఉండరని చెప్పి తనకు తానే ఆవిడ మళ్ళీ చెప్తోందనమాట. ఆ తర్వాత ఈ సీత వైపు వెళ్తున్నాడు కదా రావణుడు, వెళ్తూ ఉంటే ఎంతోమంది చెప్తున్నారు వెళ్ళొద్దు, ఇట్లా చేయొద్దని చెప్పి వినలేదు. అయితే సుపార్షుడు అనేటువంటి ఒక వృద్ధుడు మేధావి అయినటువంటి రాక్షసుడు రావణుడి దగ్గరికి వెళ్ళి, చూడు రాజా, నువ్వు వేదాభ్యాసం చేశావు, అలాగే బ్రహ్మచర్య ఆశ్రమం స్వీకరించి అగ్నిహోత్రాది పవిత్ర కర్మలన్నీ కూడా చేశావు, గృహస్థాశ్రమాన్ని స్వీకరించి నిత్య అగ్నిహోత్ర విధులన్నింటినీ కూడా నిర్వర్తిస్తూ ఉన్నావు, మంచి కీర్తి కలవాడు, అటువంటిది ఒక స్త్రీని చంపాలనే ఆలోచన నీకు మంచిది కాదు. నిజంగా నీకు అంత కోపం ఉంటే కనుక ఆ కోపంతో రాముడి మీద చూపించు. అందరూ నేనేమనుకుంటారు, అందరూ ఏమనుకుంటారంటే ఇంత పిరికివాడు స్త్రీని చంపేశాడని అనుకుంటారనమాట. ఇది మంచిది కాదు. యుద్ధానికి కావలసిన సన్నాహాలన్నీ కూడా మనము ఇప్పుడు చేద్దాము, వెళ్ళి మనం తప్పకుండా రాముడిని సంహరిద్దాము అని చెప్తే ఆ మాట ఏమనిపించిందో వింటాడనమాట. విని వెనక్కి వస్తాడు. రాజప్రసాదానికి వచ్చి అయితే వెంటనే యుద్ధానికి వెళ్ళడనమాట. వెంటనే యుద్ధానికి వెళ్లకుండా చెప్తాడు, ముందు రోజు మీరందరూ కూడా సైన్యానికి చెప్తాడు, మీరందరూ యుద్ధానికి వెళ్ళండి, మీరందరూ కూడా వాళ్ళని సంహరించి చాలా సంహరిస్తే అయిపోయింది. ఒకవేళ రాముడు కూడా వధించబడ్డాడు కూడా ప్రాబ్లం లేదు, లేకపోతే తర్వాత రోజు నేను వస్తాను అని చెప్తాడు.
చెప్పి వాళ్ళందరినీ కూడా ఆజ్ఞాపిస్తే వీళ్ళందరూ కూడా రాక్షస సేన అంతా కూడా రాముడిపైకి యుద్ధానికి వెళ్ళింది. ఇక్కడ చూడండి, రాముడు ఇక్కడ ఈ గంధర్వాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. గంధర్వాస్త్రం ఏంటంటే వీళ్ళందరినీ మోహపరుస్తుంది అనమాట. ఎట్లా అంటే వీళ్ళందరూ యుద్ధం చేస్తూ ఉంటే వాళ్ళు రథాలు పడిపోతున్నాయి, తర్వాత ఏమో అశ్వాలు చనిపోతున్నాయి, సారథులు చనిపోతున్నారు, అన్నీ చనిపోతున్నాయి. కానీ ఎక్కడి నుంచి వస్తున్నాయి బాలని అర్థం కావట్లేదు వాళ్ళకి. రాముడు కనిపించట్లేదు ఎక్కడ, కానీ దాని ప్రభావం మాత్రం వాళ్ళ మీద కనిపిస్తూ ఉందన్నమాట. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళకి ఎక్కడ చూసినా రాక్షసుల్లో, ఎదురుగా ఉండే రాక్షసుల్లో కూడా రాముడే కనిపిస్తున్నాడు. అప్పుడు రాముడి మీద కోపం వస్తుంది కదా, రాక్షసుల్లో రాముడు కనిపించినట్టు వీళ్ళు ఆ రాక్షసుల్ని వధిస్తున్నారు రాముడు అనుకుని. సో ఇట్లా ఒక భ్రాంతిలో ఆ యుద్ధం అంతా జరుగుతుంది. జరిగి గంధర్వాస్త్రాన్ని ప్రయోగించి వీళ్ళందరూ కూడా అందరూ కూడా రాముడు ఎటు చూసినా కూడా రాముడే కనిపిస్తూ ఉన్నాడు అనమాట. ఏషహంతి గజానీకం ఏషహంతి మహారథాన్ ఏషహంతి శరై తీక్ష్ణై పదాతీన్ వాజిభి సహా ఇతి తే రాక్షసాః సర్వే రామస్య సదృశాన్ రణే అన్యోన్యం కుపితా జగ్నుః సాదృశ్యాద్ రాఘవస్యతే. ఈ రాక్షసులందరికీ కూడా తమ వారిలో శ్రీరాముని రూపాన్ని వాళ్ళు చూస్తూ ఉన్నారు. అందువల్ల వారు ఎవరు కనిపించినా సరే రాముడే అని భ్రమపడడం మొదలుపెట్టారు. ఇగో రాముడే అన్నింటినీ చంపుతున్నాడు, రాముడే ఎక్కడున్నా రాముడే ఉన్నాడని వాళ్ళందరూ కూడా భ్రమపడిపోయారనమాట. అప్పుడు ఈ విధంగా మొత్తం రాక్షస సైన్యం అంతా కూడా సంహరించబడింది. అప్పుడు రాముడు అంటున్నాడు పక్క వాళ్ళతో, వానర సైన్యంతో అంటున్నాడు అనమాట, ఇటువంటి అస్త్రాన్ని, గంధర్వాస్త్రాన్ని ప్రయోగించే శక్తి కేవలం ఈశ్వరుడికి మాత్రమే ఉంది, నాకుంది, ఈశ్వరుడికి ఉంది, ఇంకెవరికి లేదు అని చెప్పి రామచంద్ర ప్రభు చెప్తున్నాడు. సరే, అందరూ చాలామంది యోధులు, సైనికులు, రాక్షస సైనికులు మరణించారు కదా. ఇంకా రాక్షస స్త్రీలందరూ కూడా ఇంకా ఏడవడం మొదలుపెట్టారు. వాళ్ళు ఒకళ్ళని పట్టుకుని ఒకళ్ళు ఏడుస్తున్నారు. ప్రతి ఇంట్లో కూడా సోదరులు లేరు, భర్తలు లేరు, ఇంక అందరూ చనిపోయారు అనమాట చాలామంది కూడా. ఇంకప్పుడు ఆ కోపంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే శూర్పణఖను పట్టుకొని తిడుతున్నారు. ఈ శూర్పణఖ వల్లే మొత్తం అంతా కూడా జరిగింది అని చెప్పేసి వాళ్ళు శూర్పణఖ తిడుతున్నారు. చూడండి ఎట్లా అంటే, కథం శూర్పణఖా వృద్ధ కరాళ నిర్ణతోదరి ఆససాద వనే రామం కందర్పమివ రూపిణం సుకుమారం మహాసత్వం సర్వభూతహితే రతం. అసలు ఈ శూర్పణఖ అంత కురూపి, వృద్ధురాలు, జుట్టంతా తెల్లబడిపోయింది. అటువంటిది రాముణ్ణి అంతటి సౌందర్యవంతుడు, అంతటి మహారాజు అయినటువంటి రాముణ్ణి కోరుకోవడం ఏంటి? దానివల్ల ఇదంతా కూడా మనకు జరిగింది. కథం సర్వగుణైర్హీనా గుణవంతం మహోజసం సుముఖం దుర్ముఖీ రామం కామయామాస రాక్షసి. ఇటువంటిది ఎట్లాగా, అసలు సమవుజ్జియే కాదు కదా, అటువంటిది రాముణ్ణి ఎలాగా ఆవిడ మోహపడింది. ఆ తర్వాత ఈ శూర్పణఖ వల్లే మొత్తం అక్కడ జనస్థానంలో ఉన్నటువంటి రాక్షసులందరినీ కూడా రాముడు సంహరించాడు. ఈ కరుడు మొదలైనటువంటి 14,000 మంది రాక్షసులను సంహరించాడు. సో దీనికి అన్నిటికీ కూడా మూల కారణం ఏంటంటే ఈమె శూర్పణఖ. తర్వాత రాముని యొక్క పరాక్రమం ఎటువంటిదని మొత్తం చెప్పుకుంటూ వస్తున్నారనమాట. ఇలా విరాధుడిని చంపాడు, వీళ్ళని చంపాడు, వాళ్ళని చంపాడని చెప్పుకుంటూ ఈ రాక్షస స్త్రీలందరూ కూడా ఈ రాముడి యొక్క గుణగణాలను చెప్తున్నారు. చెప్పుకొని వాళ్ళు ఏడుస్తున్నారన్నమాట. ఇది కూడా వీళ్ళే చెప్తున్నారు ఏంటంటే, రాక్షసులు అందరూ కూడా ఎక్కువ ఆగడాలు పెరిగిపోతున్నాయని చెప్పి ఈ దేవతలందరూ బ్రహ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చెప్తున్నారనమాట, ఒక స్త్రీ జన్మిస్తుంది, ఆ స్త్రీ వల్ల మొత్తం ఈ రాక్షసులందరూ కూడా సంహరించబడతారు, అప్పుడు అందరి బాధలు కూడా తీరిపోతాయి అని చెప్తారు. అదంతా కూడా వీళ్ళకి తెలుసు. ఇవన్నీ కూడా వీళ్ళు చెప్పుకుంటూ ఉన్నారనమాట. సో ఈ విధంగా చెప్పుకుంటూ వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు పట్టుకొని ఏడుస్తున్నారు. ఇప్పుడు ఇక ఈ యొక్క ఆర్తనాదాలు, ఏడుపులు ఇవన్నీ విన్నాడు రావణుడు. మొత్తం అందరూ లంకానగరం అంతా రోధిస్తూ ఉంది, స్త్రీలందరూ కూడా. ఇక అతనికి ఏంటంటే వెంటనే బాధ కలిగి, ఇంక నేను వెంటనే యుద్ధానికి వెళ్ళి ఆ ప్రతీకారాన్ని నేను తీర్చుకోవాలని చెప్పేసి రావణుడు చాలా కోపంగా చెప్తాడనమాట. తన యొక్క మంత్రులు అయినటువంటి విరూపాక్షుడు, మహాపార్షుడు, తర్వాత మహోదరుడు అనేటువంటి ముగ్గురితోనూ చెప్తాడనమాట, సైన్యాన్ని సిద్ధం చేయండి, వెంటనే మనం అందరూ కూడా యుద్ధానికి బయలుదేరాలి అని చెప్తారు. అప్పుడు వీళ్ళందరూ కూడా మొత్తం ఈ సేనానులు వీళ్ళందరూ కూడా భయంతో వణికిపోతూ మొత్తం సైన్యాన్ని అంతటినీ కూడా వాళ్ళు సమీకరిస్తారు. వాళ్ళందరికీ కూడా రావణుడు చెప్తున్నాడు,
ఈ రోజున నా ధనుస్సు నుండి వెలువడే బాణాలు ఏవైతే ఉన్నాయో మొత్తం అందరినీ రామలక్ష్మణులు చంపేస్తాయి, శత్రువులందరినీ కూడా చంపేస్తాయి. ఆ శత్రువులను చంపి నేనేం చేస్తానన్నమాట, నా కుమారులు వీళ్ళందరూ కూడా మరణించారే వాళ్ళందరి ఆత్మకు నేను శాంతిని కలిగిస్తాను, నేను ప్రతీకారం తీర్చుకుంటాను, నా బాణాల చేత దిక్కులు కనిపించకుండా నేను కప్పేస్తాను. ఇలాగా రకరకాలుగా రావణుడు వీళ్ళందరికీ కూడా చెప్తున్నారనమాట. తర్వాత నా రథాన్ని సిద్ధం చేయండి, నా ధనుస్సుని సిద్ధం చేయండి, ఈ రాక్షస వీరులందరూ కూడా నన్ను అనుసరించండి అని చెప్పి ఆయన ఆజ్ఞాపించాడు. వెంటనే వీళ్ళందరూ కూడా సిద్ధమయ్యారు యుద్ధానికి వెళ్ళడానికి. అక్కడ ఏమైందంటే వెంటనే ఒక అమంగళకరమైనటువంటి సూచనలు కనిపించాయన్నమాట. అంతా కూడా ఏంటంటారన్నీ మంగళకరమైన సూచనలు కనిపించలేదు. భూమి కంపించిందట. తర్వాత గుర్రాలన్నీ కూడా పరిగెట్టలేకపోతున్నాయి, నడవలేకపోతున్నాయి, సత్తు కోల్పోయాయి. వెంటనే ఈ రావణుని యొక్క ఎడమ కన్ను ఎడమ భుజం అదిరాయి, అది మంచిది కాదు. రావణుని ముఖంలో కళ కూడా తప్పిందట. అయితే అటువంటి పరిస్థితిలో కూడా రావణుడు ఈ దుష్టకుణాలు వస్తున్నాయి అని కూడా అతను కనిపెట్టలేకపోయాడు. కనిపెట్టలేకుండా అతని యొక్క కోపంతో ఉన్నాడు కాబట్టి యుద్ధభూమికి అతను బయలుదేరాడు. బయలుదేరి ఏం చేశాడు, ముందుగా మొత్తం వానర సైన్యం పైన తన యొక్క బాణాలని, బలవంతమైనటువంటి చాలా శక్తివంతమైనటువంటి బాణాలను వదిలేశాడు. వదిలితే అవన్నీ కూడా మొత్తం ఈ వానర సేనను సంహారం చేశాయన్నమాట. వాళ్ళ వానరులందరూ కూడా భయంతో వీళ్ళందరూ కూడా పారిపోతున్నారు. అప్పుడు ఆయన ఏం చేశాడు, వేగంగా రాముడి వైపు రథాన్ని పోనిస్తున్నాడు. ఈ లోపల ఈ వానరులందరూ కూడా భయంకరంగా పరిగెడుతున్నారు కాబట్టి సుగ్రీవుడు చూశాడు తన యొక్క సేనలు కదా వీళ్ళందరూ కూడా. వెంటనే ఆయన ఏం చేశాడనమాట, తన యొక్క స్థానంలో సుసేనుణ్ణి నుంచోబెట్టి తను యుద్ధానికి వెళ్తాడు. యుద్ధానికి వెళ్ళి మొత్తం రాక్షసులందరినీ కూడా అతను సంహరిస్తాడు. విరూపాక్షుడు అనే రాక్షసుడు యుద్ధానికి వస్తే విరూపాక్షుడు అతను సంహరిస్తాడు. విరూపాక్షుడు చనిపోయాడని తెలిసి రావణుడు వెంటనే ఈ మహోదరుణ్ణి పిలుస్తాడు. అతను కూడా మంత్రి, మరొక మంత్రి. మహోదరుని పిలిచి, నీ మీద ఆశలని ఉన్నాయి, వెంటనే నువ్వు ఈ వానర సైన్యాన్ని మట్టుబెట్టాలని చెప్తే అతను మహోదరుడు వెళ్తాడు. ఈ మహోదరుని కూడా మన సుగ్రీవుడు వధిస్తాడు. తర్వాత ఇంకా మిగిలింది ఎవరు, మహాపార్శ్వుడు అనేటువంటి రాక్షస మంత్రి మిగులుతాడు. అతను యుద్ధానికి వస్తే అతన్ని అంగదుడు సంహరిస్తాడు. ఇంకెవరు మిగిలేదు, ఓన్లీ రావణుడు మాత్రమే ఇంక మిగిలినాడు. మొత్తం అందరూ కూడా సైనికులు ఉన్నారు, ఇంక రావణుడు ఇంకెవరు లేరు. సో వీళ్ళందరూ కూడా ఎంతో ఆశ పెట్టుకుని ఉన్నాడు వీళ్ళు ముగ్గురు కూడా మరణించారు. దానివల్ల వీళ్ళు ఏంటంటే నాకు ఇంతటి ద్రోహం చేశారు, రామలక్ష్మణులు ఇంత దుఃఖాన్ని కలిగించారు, వాళ్ళిద్దరినీ నేను ఇప్పుడు సంహరించి నా యొక్క కోపాన్ని ఇదంతా కూడా నేను తీర్చుకుంటానంటాడు అని. వెంటనే అతను ఏం చేస్తాడంటే తామశాస్త్రం అనేటువంటి ఒక అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. దానివల్ల మంటలు వచ్చేస్తాయి. ఆ మంటల్లో చాలామంది వానరులందరూ కూడా కాలి బూడిదైపోతారు. ఈ తామశాస్త్రం అతను బ్రహ్మదేవుడి దగ్గర నుంచి పొందాడనమాట. అప్పుడు వానరులందరూ కూడా భయపడిపోయి రాముడి దగ్గరికి వెళ్ళి శరణు వేడితే అప్పుడు ఈయన ఈ సమయంలో రాముడిని చూస్తాడనమాట. వీళ్ళందరూ ఆ మధ్యలో అప్పుడు ఈ రావణునితో ముందుగా రాముడి వైపు వస్తున్నాడు కదా. అయితే ముందుగా రాముడు యుద్ధానికి వెళ్తూ ఉంటే లక్ష్మణుడు అంటాడు, ముందు నువ్వు ఉండు, తర్వాత నేను ముందు వెళ్ళి యుద్ధం చేస్తాను, తర్వాత నువ్వు చేద్దుగా అని చెప్తే సరే అని చెప్పి రాముడు ఒప్పుకుంటాడనమాట. అయితే ఇతను మాత్రం అంటే లక్ష్మణుని వదిలేసి రాముడిపైకే అతను వస్తున్నాడు. చాలా కోపంగా ఉన్నాడు. చాలా బాణాలన్నీ కూడా రాముడికి చాలా బాధ పెడుతున్నాయి అతన్ని. రావణుని యొక్క బాణాలన్నీ కూడా ఈ విధంగా వీళ్ళిద్దరికీ కూడా ఎవరికి తీసిపోయినట్లుగా వాళ్ళు రామరావణ యుద్ధం జరిగింది. ఈయన ఒక అస్త్రం ప్రయోగిస్తే ఆయన వేరే అస్త్రం ప్రయోగిస్తున్నాడు. ఈ విధంగా చివరికి రాముడు ఒక అస్త్రాన్ని భగ్నం చేసి మొత్తానికి పై చేయి కింద అయింది రాముడిది. దానితో వీళ్ళందరూ కూడా వానరులందరూ కూడా సంతోషంతో సింహనాదాలు చేస్తారనమాట. ఈ రావణుడు ప్రయోగించిన గొప్ప గొప్ప అస్త్రాలన్నీ కూడా ఎంతో ఆశలు పెట్టుకున్నాడు. అస్త్రాలన్నీ కూడా రాముడు భగ్నం చేసేసాడు. అందువల్ల అతనికి కోపం చాలా రెట్టింపు అయిపోయింది. తరువాత మరొక అస్త్రాన్ని చాలా శక్తివంతమైన అస్త్రాన్ని రాముడిపై ప్రయోగించాడు. మనకి యుద్ధకాండంలో మొత్తం ఇదంతా ఇదే ఉంటుంది, ఇంకేం ఉండదు. ఏది పెద్దగా ఇంట్రెస్టింగ్గా ఉండదు. కానీ మనం కథలో ముందుకెళ్ళాలి కాబట్టి వీళ్ళ యుద్ధం చూసుకోవాలి, మనం తప్పదు. సో ఇవన్నీ వీళ్ళు అస్త్రాలు ప్రయోగిస్తారు.
అతను ఉత్తమమైనటువంటి ఒక అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. దానినేమో రాముడు గంధర్వాస్త్రంతో ఎదుర్కొంటాడు. సో ఈ అస్త్రాన్ని ఇలా తిప్పివేయడంతో ఇంక అసలు రావణాసురుడు జీర్ణించుకోలేకపోతాడు. అప్పుడు ఏం చేస్తాడంటే చాలా బలవంతమైనటువంటి ఒక సౌర అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అది రావణుని యొక్క ధనుస్సు నుండి అది చాలా పెద్ద పెద్ద చక్రాల్లాగా వెలుగుతూ బయటకు వస్తుందట. అది మొత్తం అన్ని దిక్కులు కూడా ప్రకాశించాయి. ఈ సమయంలో ఈ రాముడిపైన అస్త్రాన్ని ప్రయోగిస్తున్న సమయంలో లక్ష్మణుడు ఏం చేశాడనమాట, ఈ రావణుని యొక్క సారథిని చంపేస్తే అలాగే ధ్వజాన్ని కిందకు పడగొట్టేశాడు. విభీషణుడు ఏం చేశాడంటే రావణుని యొక్క గుర్రాల్ని చంపేశాడు. ఇంకా చేతిలో ఆయుధం లేదు రావణుడికి. ఇవన్నీ కూడా అతనికి ఇంకా విపరీతమైన కోపం వచ్చింది. అప్పుడు రావణాసుడు ఏం చేశాడంటే ఒక శక్తి అనే ఆయుధాన్ని తీసుకున్నాడు. అసలు యముడు కూడా ఆ శక్తికి నిలబడలేడటమాట. చాలా మహాకాంతివంతమైనటువంటి అస్త్రం అది. చాలా మంచి కాంతివంతంగా ఉంది, కళ్ళు మిరుమిట్లు కొలుపుతూ ఉంటుందట. ఎవరు కూడా దాన్ని చూడలేరు. అటువంటిది దాన్ని ప్రయోగించాడనమాట. అది ఎవరి మీద ప్రయోగించాడు? తమ్ముడి మీద ప్రయోగించాడు. విభీషణుడి మీద కోపం, ఎందుకంటే వచ్చి గుర్రాలను చంపేశాడు, సొంతంగా తన తమ్ముడే కదా. అందుకు కోపం వచ్చి అస్త్రాన్ని తమ్ముడి మీద ప్రయోగిస్తే అప్పుడు లక్ష్మణుడు వెంటనే వెళ్ళి విభీషణుడికి అడ్డుగా నిలబడ్డాడనమాట. అప్పుడు లక్ష్మణుడిపై కోపం వచ్చింది, ఎందుకంటే విభీషణుని చంపనివ్వలేదు కదా. అప్పుడు అంటాడనమాట, నిజంగా నీవింత చాలా తెలివైన వాడివి, నీ తెలివితేటలు నేను చాలా మెచ్చుకుంటున్నాను, మంచి సమయస్ఫూర్తి ఉంది నీకు లక్ష్మణ. అయితే ఇప్పుడు నీ పైన ఈ శక్తిని ప్రయోగిస్తున్నాను, దీని నుంచి నువ్వు తప్పించుకోలేవు అని చెప్పి ఆయన ఆ శక్తి అనే ఆయుధాన్ని లక్ష్మణుడి పైన ప్రయోగిస్తే అది చూసిన రాముడు ఏమంటాడంటే, ఈ లక్ష్మణుడు క్షేమంగా ఉండాలి, ఈ ప్రయత్నం ఏదైతే ఉందో రావణుడి ప్రయత్నం అంతా కూడా విఫలమైపోవాలి అని చెప్పి అంటాడు. కానీ అంటే రాముడు ఆ విధంగా పలికినా కానీ ఈ అస్త్రం మాత్రం డైరెక్ట్గా వెళ్ళి లక్ష్మణుడిని ఛేదిస్తుంది అనమాట. అంటే తగులుతుంది. దాంతో ఆయన కళ్ళు తిరిగి పడిపోతాడు. అంటే రాముడు ఏమనుకుంటాడనమాట, నిజంగా లక్ష్మణుడు చనిపోయాడనే అనుకుంటాడు. అని ఇంకా ఆయన బాధపడుతూ, ఇంకా యుద్ధం చేయలేను నేను, నా తమ్ముడికి ఎలా అయితే కనుక నాకు ఇంకేమీ వద్దు జీవితంలో అని చెప్పి ఆయన బాధపడుతూ ఉంటే అప్పుడు సుషేనుడు వచ్చి చెప్తాడనమాట, లక్ష్మణుడు చనిపోలేదు, అతని ముఖం చూస్తూ ఉంటే కనుక అతను చనిపోలేదు, మీరు అందరూ కూడా ఈ లక్ష్మణుని కనిపెట్టుకుని ఉండండి, నేను యుద్ధానికి వెళ్తున్నానని రాముడు వెళ్తాడు. అప్పుడు ఈ సుషేనుడు ఏం చెప్తాడంటే హనుమంతుడిని పిలిచి, అంతకుముందు నువ్వు తీసుకొచ్చావు కదా మృత సంజీవిని, ఆ పర్వతం దగ్గరికి వెళ్ళి వెంటనే అక్కడ నుంచి కొన్ని మూలికలు నువ్వు తీసుకురావాలంటే ఈయన వెంటనే ప్రయాణమై అక్కడి ఔషధాలు ఉన్నటువంటి ఆ పర్వతం దగ్గరికి వెళ్తే దక్షిణ భాగంలోనే ఎక్కడో అది ఉంటాయన్నమాట ఈ మూలికలు. అవి అర్థం కాదు, మళ్ళీ ఆయన ఆ పర్వతాన్ని ఆ పార్టీని తీసుకొని వచ్చేస్తారనమాట. వచ్చేసి ఇక్కడ సుషేనుడి దగ్గరకు వచ్చి అది ఇచ్చేసరికి మొత్తానికి లక్ష్మణుడికి సపర్యలన్నీ చేసేటప్పటికి ఆయన మామూలుగా అయిపోతారనమాట. ఈ విధంగా అది సంజీవిని పర్వతాన్ని తీసుకొని వచ్చిన తర్వాత ఈ హనుమంతుడు మాటలు విని ఈ హనుమంతుడు యొక్క ఈ చేష్టలను చూసి సుషేనుడు చాలా సంతోషించి ఆ ఔషధాలన్నింటినీ తీసుకొచ్చి సపర్యలు చేస్తే లక్ష్మణుడు మళ్ళీ తిరిగి బ్రతుకుతాడనమాట. సో దీనితో ఏంటంటే ఈరోజు ఈ 10 సర్గలు కంప్లీట్ అయిపోయింది. దీంతో నెక్స్ట్ వచ్చే వారం మీకు ఏంటంటే ఈ రామరావణ యుద్ధం ఇంకా కూడా కొనసాగుతుందన్నమాట. కొనసాగిన తర్వాత రావణ సంహారం జరుగుతుంది. ఈరోజు రామాయణాన్ని మనం ఇంతటితో ముగిద్దాము. వచ్చే వారం నెక్స్ట్ 10 సర్గలో ఉన్నటువంటి సారాంశాలు చూద్దాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.